ఈ విషయం నేను అంటే కేవలం నాకు, మా వైఫ్‌కి మాత్రమే తెలుసు. బయటకి తెలీదు. మనందరికి తెలుసు ఇప్పుడు ప్రెజెంట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అన్‌ఫార్చునేట్‌లీ మొన్న ఈవినింగ్ ఆయనకి జరిగిన విషయం మనందరికి తెలుసు. సో, యాక్చువల్‌గా మేము 12థ్ నైట్ ప్రీమియర్స్ చేసి చాలా మంచి రెస్పాన్స్‌తో హ్యాపీగా 14థ్‌న రిలీజ్‌కి రావాల్సి ఉంది. సో, 13థ్ ఈవినింగ్ ఇన్సిడెంట్ జరగడంతో ఫ్రమ్ ద ఇండస్ట్రీ అలాగే మేము బీయింగ్ ఫ్యాన్స్ ఆఫ్ అల్లు అర్జున్ గారు. సో, మేము కూడా చాలా షాక్‌లో ఉన్నాం. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏం జరుగుతది అనే ప్రాసెస్‌లో నేను, మా వైఫ్ ఇద్దరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు మనకి సినిమా రిలీజ్ చాలా హ్యాపీ. కానీ ఇలా జరగడం అనేది అది మనకి మన ఇండస్ట్రీయే కాబట్టి చాలా బాధలో ఉన్నాం. సో, ఒకానొక సందర్భంలో అయితే మేమిద్దరం ఏదన్నా జరిగినా కూడా సినిమా ఆపడానికి కూడా సిద్ధపడ్డాము. ఎందుకంటే మా ఇండస్ట్రీ కాబట్టి సో అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే చేయాలని అనుకున్నాం. సో బట్ బై గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. సో ఆయన ఫార్చునేట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు రావడం. అలాగే దాని తర్వాత మళ్ళీ మేము గ్రీన్ సిగ్నల్ వేసి మా సినిమాని పబ్లిక్‌లోకి తీసుకురావడం. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా నేను మాట్లాడాల్సిన విషయాలు జనరల్‌గా కలెక్షన్స్ అవి ఇవి అంటారు. సో నిన్న నైట్ వరకు అన్ని చోట్ల మంచి రివ్యూస్ కానీ, అదేవిధంగా పబ్లిక్ కానీ, చూసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కానీ, అంటే ఈ రోజుల్లో మాక్సిమం చిన్న సినిమాలు అన్నప్పటికీ ఫైట్స్, లేదంటే రొమాంటిక్ సీన్స్, రకరకాల ఆస్పెక్ట్స్, బిజినెస్ ఆస్పెక్ట్స్‌లో రకరకాల కంటెంట్స్ చేస్తున్నా కూడా ఫస్ట్ సినిమా అయినా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ వెళ్ళారు. అలాగే సెకండ్ మూవీ కూడా మంచి కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఇంత డిఫరెంట్ వేలో చెప్పడానికి ట్రై చేశారని అంటే వాళ్ళందరూ నా ఎఫర్ట్‌ని అప్రిషియేట్ చేసినందుకు నిజంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ ఏంటనేది చూసుకోవాలి కాబట్టి దాని గురించి నాకేమైనా తెలీదు. సో ఈరోజు మార్నింగ్ నైట్ లేట్ అయింది. వేరే ఒక షో ఉంటే డాక్టర్స్‌తో చూశాను. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.